మార్చి 2026 చివరి వారంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, గ్యాస్ ధరలు పెరగబోతున్నాయని, సప్లై నిలిచిపోతుందని వచ్చిన వార్తల వల్ల చాలామంది ఒకేసారి సిలిండర్లు బుక్ చేయడం ప్రారంభించారు. దీనివల్ల మార్కెట్లో ఉన్న స్టాక్ ఒక్కసారిగా తగ్గిపోయి అవసరమైన వారికి దొరకని పరిస్థితి ఏర్పడింది. అలాగే అంతర్జాతీయ సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడింది. అంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తత కారణంగా చమురు, గ్యాస్ రవాణా చేసేటువంటి నౌకలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల దిగుమతులు స్వల్పంగా ఆలస్యమై సప్లై చైన్ పైన ప్రభావం పడింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు అదనపు స్టాక్ను విడుదల చేస్తాయి. అయితే మార్చి 2026 నాటికి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం అత్యంత తీవ్రమైనదిగా మారింది. ఈ ఘర్షణ ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మరియు ఇరాన్ మధ్య జరుగుతుంది. ఫిబ్రవరి 28, 2026న అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. ఇరాన్ దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్తో పాటు పలు ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలున్న బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్పై డ్రోన్లు, మిజైళ్లతో దాడులు చేసింది. అయితే ఈ యుద్ధం కేవలం ఆ ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో, అక్కడ నౌకలపై దాడులు జరపడంతో చమురు సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $120 దాటిపోయింది. మన దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతకు కూడా ఇది ఒక ప్రధాన కారణం. అయితే చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భారత్, చైనా వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక వ్యవస్థలపై భారం పడుతుంది. చాలా కంపెనీలు తమ నౌకలను ఆఫ్రికా మీదుగా మళ్లిస్తున్నాయి. దీనివల్ల వస్తువులు చేరడానికి పట్టే సమయం పెరగడమే కాకుండా రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇంధన ధరలు పెరగడం వల్ల ఎరువుల ధరలు కూడా పెరిగి భవిష్యత్తులో ఆహార ధాన్యాల ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.